హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ ధీరజ్, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. సో, ఈ వీడియోలో మనము హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఏముంటాయి, ఎలాగ ట్రీట్మెంట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, లెట్స్ గో ఇంటు ద టాపిక్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హార్ట్ అటాక్‌లో మనం ముఖ్యంగా చూసుకున్న సింప్టమ్స్ ఏంటంటే చెస్ట్ పెయిన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్ పెయిన్ 95% మందికి లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్ పెయిన్ ఉంటుంది. అండ్ రేడియేటింగ్ పెయిన్ చెస్ట్ నుంచి షోల్డర్ టిప్ వరకు గానీ, హ్యాండ్‌కి కానీ రేడియేట్ అవ్వడం, గుంజడం, లాగడం అండ్ చాలా సివియర్ పెయిన్. అండ్ దీంతో పాటు కొంతమందికి హార్ట్ బర్న్ ఉంటుంది. అంటే చెస్ట్ వెనకాల మండుతున్నట్టు అలాగా సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందికి స్వెట్టింగ్ ఉంటుంది, ఫాటిగ్‌నెస్ ఉంటుంది. కొంచెం 2, 3 అడుగులు వేయడానికి కూడా చాలా కష్టపడతా ఉంటారు. సో, ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ గనక మనము తొందరగా ఐడెంటిఫై చేసి అట్‌లీస్ట్ 30-60 మినిట్స్ ఒక గోల్డెన్ టైమ్ ఉంటుంది. ఈ టైంలో మనము సత్వరంగా మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా సేఫ్‌గా, సులువుగా బయటపడొచ్చు. సో, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయో తెలుసుకుందాం. సో, ఎవరైనా ఇంట్లో మనకి ఆహ్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు గానీ, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఉన్న, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఇకోస్ప్రిన్, క్లాపిడోగ్రెల్, ఐసోసార్బేట్ డైనైట్రేట్. ఈ 3 మెడిసిన్స్ గనక మనము గోల్డెన్ టైమ్‌లో మనం వాడడం జరిగితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం సేఫ్‌గా, సులువుగా హార్ట్ అటాక్ నుంచి బయటపడొచ్చు. అండ్ ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే మనం చేయాల్సింది ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకోవడం అండ్ అంబులెన్స్ కాల్ చేయడం. హెల్ప్ లైన్ కాల్ చేస్తే మనం తొందరగా హాస్పిటల్ చేరుకోవడం జరుగుతుంది. సో, హాస్పిటల్‌కెళ్ళంగానే మనకి సీరీస్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ గాని, ట్రోపోనిన్ టెస్ట్ చేయడము, ఈసీజీ చేయడము, 2డీ ఇకోగ్రామ్ చేయడం ఆర్ యాంజియోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల మనకి హార్ట్ అటాక్ ఎక్కడ వచ్చింది అంటే ఏ టెరిటరీలో వచ్చింది, ఇన్ఫీరియర్ వాలా, లాటరల్ వాలా, యాంటీరియర్ వాలా ఇట్లాగా డిఫరెంట్ వెసెల్స్ ఆర్ ఎటువంటి సైడ్‌లో మనకి హార్ట్ అటాక్ వచ్చిందో అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనకి ట్రీట్మెంట్‌లో 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. తొందరగా వెళ్ళినట్టయితే అంటే 30-60 మినిట్స్‌లో మనం హాస్పిటల్ రీచ్ అవ్వడం జరిగితే మనకి థ్రోంబోలైసిస్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అంటే మనకి రక్తనాళం నుంచి ఒక చిన్న పైపేసి కెమెరాలో చూసుకొని అంటే కాత్ ల్యాబ్‌లో చేసే ప్రొసీజర్ ఇది. ఈ కాత్ ల్యాబ్‌లో మనకి థ్రోంబోలైసిస్ అనే ఇంజెక్షన్ చేసి ఎక్కడైతే క్లాట్ ఉందో దాన్ని కరిగిచ్చే మందుంటుంది. దీన్నే మనం థ్రోంబోలైసిస్ అంటాం. అండ్ దీని తర్వాత ఇంకొక ట్రీట్మెంట్ అంటే యాంజియోగ్రామ్ చేసుకున్నాక స్టెంట్ ఎయడం. అంటే దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. స్టెంట్ అంటే ఒక స్ప్రింగ్ లాంటి డివైస్. అది రక్తనాళాన్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ స్టెంట్‌లోనే కొంతమందికి డ్రగ్ కూడా ఉంటుంది. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అంటాం. సో, స్లోలీ ఈ మందు స్లోలీ మనకి బాడీలో రిలీజ్ అవ్వడము. సో, దీనివల్ల బాడీలో క్లాటింగ్ అయ్యే ఆస్కారం కూడా తక్కువ. ఇంకొంతమందికి మనకి క్లాట్స్ ఎక్కువున్నా గానీ ఆర్ బ్లాకేజెస్ ఎక్కువుంటే వాళ్ళకి మనము బైపాస్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో, స్టెబిలైజ్ చేసుకున్నాకంటే మెడికల్ మేనేజ్‌మెంట్ చేసుకొని, రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకొని, మనకి హార్ట్ కండిషన్ గానీ, ఓవరాల్ హెల్త్ కండిషన్ బావుంటే అప్పుడు మనం బైపాస్ సర్జరీ వరకు వెళ్ళొచ్చు. సో, ఇవన్నీ అండి మనకి సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు చేసుకుంటామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ, ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ.